మానవ హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎచ్చెర్ల మండలంలో గల డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్స్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ శ్రీకాకుళం ఇచ్చేసి శ్రీకాకుళం జిల్లా ఎన్హెచ్ఆర్సీలో నూతన సభ్యత్వం పొందిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మానవ హక్కులు అంటే ఏమిటి, దాని ఆశయాలు, మానవ హక్కుల విధులు తెలిపారు. రాష్ట్ర వైస్ చైర్మన్ నుండి నేషనల్ ఆర్గనైజింగ్ మెంబర్గా బాధ్యతలు పొందిన డాక్టర్ డోల అప్పన్నకి, జిల్లా చైర్మన్ నుండి స్టేట్ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్కి, నూతనంగా సభ్యత్వం పొంది స్టేట్ వైస్ చైర్మన్గా ఎన్నికైన చింతాడ అప్పలనాయుడు, నూతనంగా శ్రీకాకుళం జిల్లా చైర్మన్గా ఎన్నికైన ఎన్ని రాజేష్, కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అయిన బాగది శ్రీరామ్మూర్తి, డాక్టర్ గుండబాల మోహన్, సీనియర్ పాత్రికేయులు నాగభూషణరావు, బెహరా, షణ్ముఖ, శ్రీకాకుళం జిల్లా ఎన్హెచ్ఆర్సీ సభ్యులైన లీలా, టెంకా, శ్రీను, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్గా 4 హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా చేసుకున్నా సరే సంపాదించుకోవచ్చు, కానీ సొసైటీకి ఏదో చేయాలనే తలపోతూ ఒక సదుద్దేశంతో సేవా సంస్థలని స్వచ్ఛంద సేవా సంస్థలు అనేవి ఏమైనా ఉంటే సేవ కోసం ఉపయోగపడాలని, సంపాదన కోసం కాదు అనే ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది. దీనికి ముందు కూడా నాకు ఒక పత్రిక ఉంది, నిర్భయ నేత్ర అనే పత్రిక నాకు ఉంది, నేను పెట్టాను. ఆ సమయంలో కొన్ని కారణాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రన్ అవుతుంది, మిత్రులు చూసుకుంటున్నారు పత్రికను కూడా. ఎన్ఎన్టీవీ అనేటువంటి ఒక టీవీని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. నిర్భయ నేత్ర టీవీని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఇది నా గురించి చెప్పాల్సిన మాట. ఇకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఈ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద ఎన్సిటి, అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ న్యూఢిల్లీ. చాలామంది మన సంస్థలు పెడుతుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ రిపోర్టర్స్ విలేకరులు, స్టాఫ్ రిపోర్టర్స్ ఈ ఛానల్స్లో పనిచేస్తున్నారు. మీకు అన్ని తెలుసు. రైట్స్ ఆఫ్ వయోలెన్స్ అంటే ఏంటో మీకు తెలియదు కాదు. ఒక వ్యక్తికి తనకు ఉన్నటువంటి స్వేచ్ఛని కానీ హరించడం జరిగితే అది వయోలెన్స్ ఆఫ్ ద రైట్ అవుతుంది. అది ఎక్కడ జరుగుతుంది, ఏ సంస్థలు ఎక్కువ జరుగుతుంది? ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పారదర్శకంగా పనిచేస్తే మన లాంటి సొసైటీలు కానీ మన లాంటి ఆర్గనైజేషన్లు కానీ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిబద్ధతతో పనిచేస్తే మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన సంస్థల దగ్గరికి అన్యాయం జరిగేవాడు కానీ అక్రతలతో మన సంస్థలు ఎక్కాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాడికి అక్కడ న్యాయం జరగకపోతేనే వాడికి ఉన్నటువంటి ఆధారాలతో మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేయండి అని మన దగ్గరికి వస్తుంది. అంతేనా? ఇది ఫస్ట్. రెండవది, మిత్రులు చెప్పారు సార్, ఇప్పుడు అడ్వకేట్ జర్నలిస్ట్ ఆయన ఒక మాట చెప్పారు. ఏమంటే అనేక సంస్థలు వస్తున్నాయి, పుట్టగొడుగులో వస్తున్నాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్తో. వాట్ ఇస్ ద రికగ్నైజేషన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అనేది తెలుసుకోగలిగే స్థితిలో మనం ఉండగలిగినప్పుడే ఏది రైట్ ఆర్గనైజేషన్ అనేది మనం చూస్ చేసుకుంటాం. అంటే మా కొలికి చెప్పినట్టు ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్షన్ 8 ఇవన్నీ కూడా కంపెనీ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కానీ లేదా ఏదైనా స్కూల్స్ కానీ లేదా వేరియస్ బిజినెస్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ని మార్కెటింగ్ చేస్తాం. దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా నేను పెట్టుకుంటున్నాను. ఇది అమ్మిన తర్వాత జీతాలు ఖర్చాలు అన్నీ పోను. సంస్థకి ఏదైతే వస్తుందో దాన్ని నేను స్వచ్ఛందంగా ఖర్చు పెడతాను, ప్రజల కోసం ఖర్చు పెడతాను. ఒప్పందంతో చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎంఎస్ఎంఈ సెక్షన్ 8 లాంటి ఉంటే అవి వాళ్ళకి సమాజం మీద కానీ లేదా సేవ దృక్పథం చేసేటువంటి వీటి మీద కానీ లీగల్గా దేనైనా ప్రశ్నించే హక్కు కానీ ఉండదు. ఎందుకు ఉండదని చెప్తున్నానంటే ఇది సేవా సంస్థ కాదు. నీ సంస్థ ఏంటంటే బిజినెస్ సంస్థ. నువ్వు వ్యాపారం చేసుకోవడం పెట్టుకున్నావు, వ్యాపార దృక్పథం పెట్టుకున్నావు. సపోజ్ ఒక హాస్పిటల్, టాటా మెమోరియల్ హాస్పిటల్, సెక్షన్ 8 రికగ్నైజ్డ్ హాస్పిటల్. వాడు ఏమంటాడు,
ఒక హాస్పిటల్ పెట్టేటప్పుడు ఎవరైనా డొనేట్ చేస్తే ఆయన పేరు బ్లాక్ కడతాడు, ప్రజల కోసం ఒక బ్లాక్ కట్టుకోవడానికి ఇచ్చేసుకుంటే మీరు డొనేట్ చేయాలని అడుగుతాడు. అది డొనేట్ చేయడానికి సెక్షన్ ఏదైతే 12 మనకి 12 ఈజీ 8 ఈజీ మనకు ఉంటాయో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఎగ్జామ్షన్ కోసం ఆ సర్టిఫికేట్స్ తీసుకుని అందులో ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కోసం వీళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక దీనికంటే ఒక రసీదు ఇస్తారు. అది మనకు కూడా ఉంది. మనకు కూడా ఎవరైనా డొనేట్ చేస్తే మనం కూడా ఒక సర్టిఫై చేస్తాం, ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. ఇది 12 8 మాకు 12 ఉంది, 8 ఉంది, నీతి ఆయోగ్ ఉంది. వాట్ ఇస్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్లో ఏ ఎన్జిఓ అయినా రికగ్నైజేషన్ చేసుకోవచ్చు. మీరు ఏ సాధారణమైనటువంటి సంస్థ పెట్టుకున్నా దాన్ని ఒక 3,000 కట్టి ఒక వ్యాపార సంస్థలు పెట్టిన దీనిలో ఉన్న లావాదేవీలను నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను కాబట్టి నా లావాదేవీలను మీకు తెలియజేయడం కోసం నేను మీ దగ్గర గుర్తింపును అడుగుతున్నాను చేసినటువంటిది. మనకు వచ్చిన రికగ్నైజేషన్ ఏంటంటే సేవా దృక్పథంతో మేము పెట్టుకున్నాము, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లోటుపాట్లు లేకుండా మాకు కావాల్సిన గుర్తింపు కావాలి కాబట్టి గుర్తింపు అడుగుతున్నామని చెప్తే ఎటువంటి ఎన్జిఓ మీన్స్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే ప్రభుత్వం కానటువంటిది, ప్రభుత్వంతో సంబంధం లేనటువంటిది, ప్రభుత్వ గుర్తింపుతో పెట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏముంటే దాన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటారు. వాటిని ఎన్జిఓలు కూడా మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎన్జిఓ పదాన్ని ఇంకోటి కూడా వాడతారు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్.